నమస్కారం ప్రజలారా. ఈరోజు దావాస్ పర్యటనకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకున్నామండి. అతను దావాస్ పర్యటనకి వెళ్ళి ఏం చేశాడు, అక్కడ పెట్టుబడిదారులను ఎలా ఆకర్షించాడు అని తెలుసుకునే ముందు నా ఛానల్ను దయవుంచి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక వీడియోకి లైక్ చేయండి. మీరు చేసేదే నాకు మంచి జరుగుతుంది మీ వల్ల. కాబట్టి ఒక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబు, వీడియోను లైక్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు దావాస్ పర్యటనకి వెళ్ళి అక్కడ పెట్టుబడులను ఎలా తీసుకొస్తున్నాడు, ఏమి దాని పరిస్థితి ఏమి తెలుసుకున్నాం. అట్లాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఏం చేశాడు, ఎన్ని పెట్టుబడులు తెచ్చారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పెట్టుబడులు తెస్తున్నారు, ఏమి చంద్రబాబు నాయుడు యొక్క విజన్ ఏమిటి అని తెలుసుకున్నాం. చంద్రబాబు నాయుడు దావాస్ పర్యటనకి వెళ్ళారు. అక్కడ పెట్టుబడిదారులందరితో కలుస్తున్నాడు. కలిసి ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్మెంట్ కావాలి, మీరు పెట్టుబడిదారులు రాండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి మీకు అని తన కంకణం కట్టుకొని ముందుకు పోతున్నాడండి. ఎందుకంటే అక్కడ పోతే చంద్రబాబు నాయుడు గారి ఒక బ్రాండ్, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని చూసే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఏం ముందుకు వస్తున్నారు, ఇంకో భయం ఎత్తుకునింది మళ్ళా వాళ్ళకి, పొరపాటును మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏమిటి అని పెట్టుబడిదారులు చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి మీకు అట్లాంటి ఏ బాధపడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాడు, ఆంధ్రప్రదేశ్ మంచి డెవలప్మెంట్ అవుతుంది అని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటూ ముందుకు పోతుంది. అలాగే ఏమి పరిస్థితి ఏమి, అక్కడ ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఉన్న తేడా ఏమిటి అని చూసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దావాస్ పర్యటనకి వెళ్ళాడు. స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఫ్యామిలీతో వెళ్ళాడు. లండన్కు పోయి అక్కడ వాళ్ళ మిస్సెస్ని అక్కడ దింపి తర్వాత దావాస్ పర్యటనకి వెళ్ళాడు. అది స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఓపెన్ అంత డబ్బు ఖర్చు పెట్టుకొని పోయాడు. కంపెనీలు వచ్చింది లేదు, చేసింది లేదు. అదే చంద్రబాబు నాయుడు డైరెక్ట్ దావాస్కి వెళ్ళారు. చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ ఇంకా అధికారులు అందరూ వెళ్ళారు. కానీ జగన్ అన్నతో పాటు గుడివాడ అమర్నాథ్ వెళ్ళాడు. గుడివాడ అమర్నాథ్ తెలుసు కదా, కోడిగుడ్డి అమర్నాథ్ అంటారు ఆయన కూడా వెళ్ళారు. అప్పట్లో జగనన్న కూడా పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఏంటేంటి, ఫిష్ మార్కెట్టు, మటన్ మార్కెట్లు, స్టాళ్ళు తీసుకొచ్చాడు. గుడివాడ అమర్నాథ్ గారు పోలే ఆ పర్యటనకి, దావాస్ పర్యటనకి వెళ్ళలేదు. ఏమిటంటే ఆయనకు చలి తట్టుకోలేక పోలేదు. పోతే ఆయన తెచ్చిన కంపెనీలు ఏమి అంటే పచ్చళ్ళు, ఆయన తెచ్చినవి పచ్చళ్ళు తీసుకొచ్చాడు. అల్లమిల్ పేస్టు కంపెనీలు, అప్పడాలు, వాటితో అన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడు కోడిగుడ్డి అమర్నాథ్ గారు. ఆయన ఏమి మీరు దావాస్ పర్యటనకి వెళ్ళట్లేదంటే -5 డిగ్రీలు ఉంది, అక్కడ పోయి నేను ఎట్లా స్నానం చేసుకోవాలి, అందుకనే పోలేదు, దుప్పట కప్పుకొని పడుకున్నా నేను అన్నాడు. ఆ చేతగాని మినిస్టర్ని పెట్టుకొని, ఇదంతా ఎవరు, జగన్ చేసిన తప్పు. అట్లా చేతగాని మినిస్టర్ని పెట్టి బయటకు పోలేక కంపెనీలు తేలేక 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన గుడివాడ అమర్నాథ్ మీడియా ముందుకు వచ్చి సల్లు కబుర్లు మాట్లాడుతున్నాడు. మళ్ళీ నేను ఇది తీసుకొచ్చిన, అది తీసుకొచ్చిన, ఏంది అల్లమిల్ల పేస్ట్ తెచ్చినావు, అప్పడాల ఫ్యాక్టరీ తెచ్చినావు, పచ్చళ్ళు, అప్పడాలు మీరు తెచ్చినట్టు ఈయన చెక్క లవంగాలు కూరలు వేసుకునేటివి, అట్లాంటివి తీసుకొచ్చి రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు ఎదగనీయకుండా చేసినారు. దీని కారకం ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అట్లే జగన్మోహన్ రెడ్డి గారు సొంత స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళాడు. ఫ్యామిలీతో వెళ్ళి లండన్లో దిగి అక్కడ ఆయన పనులు చేసుకొని వాళ్ళ మిస్సెస్ని అక్కడ దింపి వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మంచి లోకేష్
తెలుసు కదా లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ అంతా చదువుకున్న వాళ్ళు మంచి అధికారులు తీసుకొని దావాస్ డైరెక్ట్ వెళ్ళాడు. వెళ్ళి రాష్ట్రానికి పెట్టుబడులకు ఆదాయం కోసం చంద్రబాబు నాయుడు పడిన పాటు లేదు, తిరిగిన లోటు లేదు, అన్ని విధాలా తిరుగుతున్నాడు, పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాడు. నేనుండా, నాది బ్రాండ్ అంబాసిడర్, మీరు రాండి పెట్టుబడులు పెట్టండి అని చేశారు. అట్లా అదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు తేయలేదు. ఏం చేశాడు ఆయన? ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టుకున్నాడు, సంపదనంతా తాకట్టు పెట్టేశాడు, బటన్ నొక్కినాడు. ఆదాయం లేదు, బటన్ నొక్కినా అంటున్నాడు. ఆ బటన్ డబ్బులు ఎక్కడ వినాయో తెలియదు. అట్లా రాష్ట్రాన్ని అంధకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? రాష్ట్రం పరుగులెత్తాలి, డెవలప్మెంట్ కావాలి. 70 సంవత్సరాల నవ యువకుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ? ఆలోచించండి. ప్రభుత్వం ఎవరిదైనా మారచ్చు, పోవచ్చు, చేసిన పని మట్టుకు ఎప్పటికీ మర్చిపోరు. రాజశేఖర్ రెడ్డి గారిని ఇప్పటికీ మర్చిపోరు. ఆరోగ్యశ్రీ, ఫీజు రిమెన్స్మెంట్ ఎవరిమన్నా మర్చిపోతారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేసినా అని చెప్పుకోవడానికి ఏముంది? ఆయన 3 రాజధానులు అంటూ పంగనామాలు పెట్టి ఏ రాష్ట్రము ఆ రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించిన ఇట్లాంటి సీఎం మన ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి సీఎం లేరు. కాబట్టి 3 రాజధానుల మీద 3 నామాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అమరావతి డెవలప్మెంట్ కావాలి, ఇక్కడ చదువుకున్న పిల్లలు ఏది మీ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర రాజధాని అమరావతి అని దానికోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? మీరే ఆలోచించండి ప్రజలారా. ఎందుకంటే రావచ్చు, పోవచ్చు, నాయకుడు అనేవాడు ప్రజలకు మంచి చేయాలి. ఆ మంచి చేయలేనప్పుడు డబ్బులు పేదవాళ్ళ సొమ్ము పన్నులు కడతారు. అట్లాంటి డబ్బులను జల్సా చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? రాష్ట్రమే పరమావధిగా డెవలప్మెంట్ కావాలన్నా దావాస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు ఎక్కడ? అందరూ చలికి కోట్లు వేసుకొని అన్నీ వేసుకుంటా, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే వేసుకున్నాడు. ఈగడ ఎలాగా ఉన్నాడో సేమ్ అలాగే పోయినాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో ఏం మాట్లాడినాడో ఒకసారి విని మీరు కూడా కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే డెవలప్మెంట్ లేకపోతే ఏ రాష్ట్రం కూడా డెవలప్మెంట్ కాదు. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. తర్వాత మాట్లాడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో ఏం మాట్లాడినాడు అనేది విన్నాం. Free of cost, money government will pay for you companies. Then everybody will adopt the technologies how to use day-to-day life. Now some of the areas we are seeing, sometimes people are not prepared to spend some money. We can give free, then how they are going to operate, we have to think over. One more example we are doing, natural farming, organic cultivation. In a big way we are going, certification, traceability and product perfection. That will be the biggest contribution for the global community. Without fertilizers, without pesticides, we are producing food for the people or global community. This is what I wanted to impress upon you. As on today we are seeing, Indians are earning highest per capita income globally. It may be America, it may be Australia. అది చంద్రబాబు నాయుడు యొక్క టాలెంట్. అట్లే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ పోయినప్పుడు ఒకటి అడిగారు. ఏమండి వాళ్ళు అక్కడ అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన వాళ్ళు అడిగిన దానికి ఏం అర్థం కాకుండా ఒకటే చెప్పేశాడు. లెంత్ క్వశ్చన్ అన్నాడు, పెద్దది అన్నారు. అదే దానికి వాళ్ళు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? 70 సంవత్సరాల నవయువకుడు చంద్రబాబు నాయుడు గారు దావాస్ పర్యటనలో చూడండి. ఆయన ఈడ హైదరాబాదు, మన ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్లో కానీ వేసుకుంటే బట్టలే అక్కడ అదే బట్టలు వేసుకున్నారు. బట్టలకి విలువ లేదు, అతని యొక్క టాలెంట్కి విలువ ఇచ్చారు ప్రజలు. ఎక్కడ పోయినా చంద్రబాబు నాయుడు యొక్క టాలెంట్నే చూస్తారు. అంబాసిడర్, ఆయన బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్కి
చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు బిల్ గేట్స్ను కూడా కలిశాడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు బిల్ గేట్స్ని కలిశారు. ఎప్పుడు? ఇంతకుముందు 25 సంవత్సరాలు, ఇంచుమించు 30 సంవత్సరాలేమో ఆ టైంలో బిల్ గేట్స్ని కలిసిన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు బిల్ గేట్స్ వచ్చారు హైదరాబాద్. దాని తర్వాత ఇప్పుడు అదే మళ్ళీ సీఎంగా పోయి బిల్ గేట్స్ని కలిశాడు. లోకేష్ గారిని కలిశారు. లోకేష్, చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని కలిశారు. అట్లా కలిసి మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, కొత్త రాష్ట్రము అమరావతి డెవలప్మెంట్ కావాలని తన సొంతానికి ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలా చేసుకుంటున్నారు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, పెట్టుబడులు పెట్టాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని చంద్రబాబు నాయుడు గారు తన యొక్క దావోస్ పర్యటనలో చాలా కష్టపడినాడు. అలాగే మన జగనన్న గారు కూడా బాగా కష్టపడినాడు. ఏమిటంటే 2 లక్షల వాలంటీర్స్ ఉద్యోగాలు ఇచ్చాడు, 5,000 రూపాయలు జీతం లెక్కన. ఆయన కూడా కష్టపడినాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి జీతం ఎంత? 5,000. సార్లే, మీరు పల్లెల్లో అంతకన్నా ఏం ఖర్చు ఉంటుంది, మీకు 5,000 ఎక్కువ అని 5,000 ఉద్యోగాలు ఇచ్చాడు, వాలంటీర్ ఉద్యోగాలు. నేను ఉద్యోగాలు ఇచ్చినా అని 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి మొత్తం ప్రచారం చేసుకుంటారు వైసీపీ వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాడు కాదు. 2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి, పెద్ద పెద్ద కంపెనీలు రావాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి అని చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎకనామిక్స్లో పీజీ చేశారు, చదువుకున్న వ్యక్తి ఆయన. ఇంకా లోకేష్ గారు తెలుసు కదా, మంచి యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి. కాబట్టి ఇలాంటి వాళ్ళు పోతే ఆంధ్రప్రదేశ్ పరిగెత్తుంది. దీన్ని బట్టి చూడండి మీరు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాలలో తన సొంత పనుల కోసం వాడుకున్నారే తప్ప రాష్ట్రం బాగుండాలని ఎప్పుడూ చేయలేదు. ఎంతసేపు బటన్ అప్పుల దేవులు, ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టడం, బటన్ నొక్కడం. కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు రావాలి, అమరావతి డెవలప్మెంట్ కావాలి, ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ కావాలని ముందుకు పోతూ తన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. మంచి చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేం, చెడు చేసిన వాళ్ళని కూడా మర్చిపోలేం. 5 సంవత్సరాల వైసీపీ పాలన చూడండి, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి పాలన చూడండి. మీరు ఏదన్నా ఉన్నా కామెంట్ రూపంలో పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.